మన బిడ్డలు గొప్పవారు అయితే మనకి ఎంతో సంతోషము. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటంటే, పరమ తండ్రి కూడా మనం గొప్పవారు అవ్వాలని కోరుకుంటా ఉన్నాడు. ఎవరండి? పరమ తండ్రి కూడా మనము గొప్పవారం కావాలని కోరుతా ఉన్నాడు. ఈ బిడ్డ, ఈ కుమారుడు, ఈ కుమార్తె, ఈ యవనస్తుడు, ఈ సహోదరుడు, ఈ సహోదరి గొప్పవాడిగా చేయబడాలి, గొప్పవాడిగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి, తలగా ఉండాలి, పైవాడిగా ఉండాలి, ఉన్నత స్థితిలో ఉండాలి, ఆశీర్వదింపబడిన వాడిగా ఉండాలి, యోగ్యుడిగా ఉండాలి, ప్రయోజకుడిగా ఉండాలి, నా వాడిగా ఉండాలి, నా కుమారుడిగా ఉండాలి, నా ప్రజగా ఉండాలి, నా సంఘముగా ఉండాలి, నా జనులుగా ఉండాలి, నా స్నేహితులుగా ఉండాలి, నా పరిచారకులుగా ఉండాలి, నా సేవకులుగా ఉండాలి, నా పనిముట్టులుగా ఉండాలి, నా సాధనాలుగా ఉండాలి, నా కొరకు బ్రతకాలి అని అనుకోవాలని చెప్పి పరమ తండ్రి మన కోసం అనుకుంటా ఉన్నాడు ఈ దినమున. మరి నువ్వేమనుకుంటున్నావు? వాట్ ఆర్ యూ థింకింగ్? మరి నీవేమనుకుంటున్నావు? నా పరమ తండ్రి విషయం నాకు అనవసరమండి, నా జీవితం నా ఇష్టం, ఏదో పట్టుకూటికి లోకంలో బ్రతుకుతున్నానంతే, ప్రభుని నమ్ముకున్నానంటే ఏదో నమ్ముకున్నానంతే, బైబిల్ చేత పట్టానంటే పట్టానంతే, ఏదో వాక్యం చదువుతున్నానంటే చదువుకుంటున్నానంతే, ప్రార్థన చేస్తున్నానంటే ఏదో ప్రార్థన చేస్తున్నానంతే, నాకు ఇంతే కానీ ఏదో వస్తున్నాను వెళ్తున్నాను, ఏదో జీవిస్తున్నాను, ఉదయం తింటున్నాను, సాయంత్రం తింటున్నాను, పండుకుంటున్నాను అంతేనా? నీ జీవితంలో అంటూ నీకంటూ ఒక సంకల్పం లేదా, ఒక గురి లేదా, ఒక గమ్యం లేదా? దేవుడు నీ పట్ల ఏమి ఆశపడుతున్నాడో ఆలోచన లేదా? దేవుడు ఈరోజు ఆశిస్తూ ఉన్నాడు, నా బిడ్డలు ఎట్లా ఉండాలి, ఆయన దృష్టిలో ఎట్లా ఉండాలి? గొప్పవారిగా ఉండాలి. మనుషుల దృష్టిలో ఎట్లా ఉన్నా అనవసరం, మానవుల దృష్టిలో ఎట్లా ఉన్నా అనవసరం, సొసైటీ సమాజం దృష్టిలో ఎట్లా ఉన్నా అనవసరం, బంధువుల దృష్టిలో ఎట్లా ఉన్నా అనవసరం. కిందటి వారం కాక ముందు వారం మీకు చెప్పాను అనుకుంటా, అన్నాడు యెఫ్తా, అన్నాడు ఎబ్బేజు, మనుషులందరి ముందు నీచులుగా ఉన్నారు, కానీ దేవుని దృష్టిలో వారందరూ ఎట్లా ఉన్నారు చెప్పండి? గొప్పవారిగా ఉన్నారు. ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో ఎట్లా ఉన్నావు? దేవుడు నీవు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో కొన్ని విషయాలు ఈరోజు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గొప్పవాడిగా ఉంటావా? తలగా ఉంటావో? నీచుడిగా ఉంటావో? తొక్కగా ఉంటావో? పైవాడిగా ఉంటావో? క్రిందవాడిగా ఉంటావో? ఎట్లా ఉంటావో ఈరోజు నీవే తేల్చుకో. నీ ఫోన్కి ఒక ఫోన్ వస్తుంది, టంగ ఫోన్ వస్తుంది, ఒక పక్కన డిక్లైన్ అని చెప్పి రెడ్ కలర్లో ఒకటి వస్తుంది, యాక్సెప్ట్ అని చెప్పి గ్రీన్ కలర్లో ఒకటి వస్తుంది. ఆ రెండిట్లో ఏది నొక్కాలో ఎవరి చేతిలో ఉందండి? ఎవరి చేతిలో ఉంది? ఎత్తాలన్నా నీ చేతిలోనే ఉంది, కట్ చేయాలన్నా నీ చేతిలోనే ఉంది, దేవుడి మాటలు వినాలన్నా నీ చేతిలోనే ఉంది, బ్రతుకు బాగు చేసుకోవాలన్నా నీ చేతిలోనే ఉంది, వినకుండా ఉండాలన్నా నీ చేతుల్లోనే ఉంది, ఏదో వచ్చి వెళ్ళిపోయామన్నా నీ చేతుల్లోనే ఉంది, బ్రతుకును బాగు చేసుకుందామన్నా నీ చేతిలోనే ఉంది, ప్రభు కొరకు పౌరుషంగా రోషంగా బ్రతుకుదామన్నా నీ చేతుల్లోనే ఉంది, పాడైపోదాం భక్తిహీనులుగా మిగిలిపోదామన్నా మన చేతుల్లోనే ఉంది. ఆ రోజు అన్నాడు కదా ప్రభు పాత నిబంధనలో, ఈరోజు దీవెనలు శాపవచనములు రెండు మీదట ఉంచాను. దీవెన ఉంది, బ్లెస్సింగ్ ఉంది, శాపములు ఉన్నాయి, కర్సింగ్ ఉంది. నీకు ఏది కావాలో తేల్చుకో. బ్లెస్సింగ్ కావాలా, ఆశీర్వాదం కావాలా? అయితే నా మాట విను. శాపవచనములు కావాలా, కర్సింగ్ కావాలా, శాపము కావాలా? నీ ఇష్టానుసారంగా జీవించు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనకేం కావాలో మనం తేల్చుకుందాం. లోకాసు సువార్త 1వ అధ్యాయంలో 14 వచనం మనం వస్తే, 14 వచనం మనం చదివితే మరొకసారి చదువుదాం. ఎవరైనా చదువుతారా? అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడే. అతడు అనగా ఎవరు అంటే బాప్తీసమిచ్చి యోహాను. ఎవరండి అయినా? ఆ బాప్తీసమిచ్చి యోహాను చనిపోయి 2000 సంవత్సరాలు అవుతూ ఉన్న బాప్తీసమిచ్చి యోహాను జీవితము ఇంకా క్రైస్తవ లోకములో ప్రతి ఒక్కరి చేత ప్రకటించబడుతూ ఉంది. ఈయన జీవితం ఎటువంటిదయ్యా? ఈయన జీవితం ఎంత గొప్పదయ్యా? ఈయన తలగా బ్రతికాడయ్యా, ఈయన దేవుని మాట విన్నాడయ్యా, ఈయన భక్తుపరుడయ్యా, ఈయన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడయ్యా, ఈయన అరణ్యంలో ప్రార్థన చేసేటి వాడయ్యా, ఈయన అధికారులు సైతం ఎదిరించేవాడయ్యా, ఈయన పాపాన్ని అసహించుకునేవాడయ్యా, పాపం చేసే మనుషుల్ని గద్దించేవాడయ్యా అని చెప్పి ఇప్పటికీ బాప్తీసమిచ్చి యోహాను ప్రకటించబడుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? డూ యు నో ద రీజన్? ఎందుకో తెలుసు? కారణం ఏంటి తెలుసా? బాప్తీసమిచ్చి యోహాను దేవుని దృష్టిలో ఎటువంటి వాడిగా ఉన్నాడండి? గొప్పవాడిగా ఉన్నాడు. నేను కూడా గొప్పవారిగా ఉంటే మనం అనేకుల చేత పొగడబడతాం, అనేకుల చేత ఒక మాదిరిగా పిలువబడతాం, అనేకుల చేత చెప్పుకొనబడతాం, అనేకులకు ఒక ఎగ్జాంపులరీ లైఫ్ని మనం లీడ్ చేస్తాం అన్నాడు. అతడు ప్రభువు దృష్టికి ఎట్లా ఉన్నాడట? బాప్తీసమిచ్చి యోహాను గొప్పవాడే. ఎందుకు గొప్పవాడిగా ఉన్నాడు బాప్తీసమిచ్చి యోహాను?
ఎందుకు గొప్పవాడుగా ఉన్నాడు? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాడా? అప్పుడు మందిరాలే లేవు. సమాజ మందిరంగా ఆ మందిరాల్లో ఎప్పుడో కూడుకునేవారు. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళాడా? 10వ భాగం ఇచ్చాడా? మరి ఏం చేశాడని ప్రభు దృష్టికి గొప్పవాడుగా ఆనాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను ఉన్నాడు? సింపుల్, ఒకే ఒక ఆన్సరు. దేవుడు మెచ్చే జీవితాన్ని జీవించాడు. ఎవరు మెచ్చే జీవితాన్ని? దేవుడు మెచ్చే జీవితాన్ని, దేవుడు కోరే జీవితాన్ని జీవించాడు. నీవు కూడా దేవుడు కోరే జీవితాన్ని జీవిస్తే, దేవుడు మెచ్చే జీవితాన్ని జీవిస్తే, దేవుడు ఇష్టపడే జీవితాన్ని జీవిస్తే, దేవుడికి ప్రీతికరమైన, యోగ్యకరమైన, ఆనందకరమైన, అంగీకార యోగ్యమైన జీవితాన్ని జీవిస్తే నీవు కూడా దేవుని దృష్టికి ఎట్లా ఉంటావు చెప్పండి? గొప్పవాడుగా ఉంటావు, ఘనుడిగా ఉంటావు. అప్పుడు అంటా ఉన్నారు, ప్రభు నన్ను గణపరచు అని. నేను చేస్తాడట? గణపరుచు. ఆయన గణపరుస్తూ మనం గొప్పవారుగా ఆయన దృష్టిలో ఉంటే ఆయన మనల్ని గణపరిచేవాడుగా ఉంటాడు. ఈరోజు ప్రభు దృష్టికి మనం గొప్పవారుగా ఉండాలంటే 14వ వచనం మరలా ఒకసారి చూద్దాం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, అది నెంబర్ 1. నెంబర్ 2, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడే. నెంబర్ 2. నెంబర్ 3, ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎందుకు గొప్పవాడు అంటే 3 విషయాలండి. నెంబర్ 1, ద్రాక్షారసమైనను మద్యమైనను తన జీవిత కాలంలో ఎప్పుడూ త్రాగలేదు. నెంబర్ 2, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఎట్లా ఉన్నాడట? పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడిగా ఉన్నాడట. నెంబర్ 3, ఇశ్రాయేల్లో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు ఏం చేశాడట? ఈయన త్రిప్పాడు. 3 పనులు చేశాడు అంతే. ఈ 3 పనులు దేవుడు చేయాలని బాప్తిస్మ ఇచ్చి యోహాను దేవుడు ఎన్నుకున్నాడు, అదే చేశాడు. అందుకే దేవుని దృష్టిలో దేవుడు ఆనాడు యోహాను బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎట్లా ఉన్నాడు చెప్పండి? గొప్పవాడిగా, ఘనుడిగా ఉన్నాడు. ఈరోజు దేవుడు కూడా నీకోసం కొన్ని విషయాలు అనుకుంటున్నాడు. ఆ విషయాలు చేస్తే తల్లి గర్భములోనే పిండముగా నీవు రూపింపబడక మునిపే నీ కొరకు కొన్ని విషయాలు, నీ పట్ల కొన్ని ప్రణాళికలు ఆయన కలిగి ఉన్నాడు, కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని తలంపులు కలిగి ఉన్నాడు. ఆ తలంపులు నువ్వు ఎరిగిన వాడవైతే, నువ్వు ఆ తలంపులు ఎరిగి చేయగలిగిన వాడవైతే ప్రభు దృష్టికి నువ్వు ఎట్లా ఉంటావంటే ఘనుడువుగా ఉంటావు, గొప్పవాడిగా ఉంటావు అన్నాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. మొట్టమొదటిగా తన యొక్క జీవితము ప్రభు దృష్టికి ఎందుకు గొప్పదిగా ఉందంటే ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగట్లేదు. ఏం త్రాగట్లేదండి? ద్రాక్షారసమైనను మద్యమైనను ఏం చేయట్లేదట? త్రాగట్లేదు. ఇప్పుడు మీరు అనొచ్చు, పాస్టర్ గారు మేమెక్కడ ద్రాక్షారసం తాగాం, మేమెప్పుడు మద్యం త్రాగాం, మేము ఎప్పుడు నుంచో తాగడం మానేసాం అని చెప్పి మీరు అనొచ్చు. ద్రాక్షారసము మద్యము త్రాగకుండా ఉండడం దేనికి గుర్తుగా ఉందంటే ప్రత్యేకమైన జీవితం. ఏ జీవితం చెప్పండి నాతో కూడా? ఏ జీవితం? ప్రత్యేకంగా జీవించేవారే ప్రభు దృష్టిలో ఏంటి చెప్పండి? గొప్పవారు. ప్రత్యేకంగా జీవించేవారే ప్రభు దృష్టిలో ఇంకా గట్టి చెప్పాలి. ప్రభు దృష్టిలో ఎవరు గొప్పవాళ్ళు? ప్రత్యేకంగా జీవించేవారే ప్రభు దృష్టిలో